హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, 2026 సంవత్సరం జనవరి 26, 26 సంవత్సరం 26 తారీఖుకి భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకోబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి అంటే భారతదేశంలో భారత స్వతంత్ర దినోత్సవాన్ని, భారత గణతంత్ర దినోత్సవాన్ని మనం భారతీయ జెండాని ఎగరవేస్తూ ప్రతి ఒక్క కార్యాలయం మీద, ప్రతి ఒక్క ఆఫీస్ మీద, ప్రతి ఒక్క గవర్నమెంట్ కార్యాలయం మీద, ప్రతి ఒక్క స్కూల్‌లో మనం జెండాని ఎగరవేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఒక్కసారి జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం గురించి వివరంగా మాట్లాడుకుందాం. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అది బ్రిటిష్ ప్రభుత్వం మనకు ప్రకటించినటువంటి స్వతంత్రం. మనందరికీ తెలుసు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలుగా, అనేక సంస్థానాలుగా ఉన్నది. మరి అటువంటి సందర్భంలో అనేక భాషలు, అనేక వేషాలు, అనేక మతాలు, అనేక కులాలు, అన్ని రకాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా మనకంటూ చట్టాలు అవసరం వచ్చినాయి. అంతకు ముందు 1935లో చేసినటువంటి బ్రిటిష్ చట్టాలే అమల్లో ఉన్నాయి. మరి బ్రిటిష్ చట్టాల్ని మనం అమలు చేయకూడదు. మనకంటూ కొన్ని చట్టాలు కావాలి అని మన భారతీయ పెద్దలు అందరూ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా 1947 మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం రాజ్యాంగ పరిషత్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్‌లో అనేక సంస్థానాలకు సంబంధించిన వారు, అనేక రాష్ట్రాలకు సంబంధించిన వారు, దాదాపు 300 పైచిలుకు మెంబర్స్‌తో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక రాజ్యాంగ పరిషత్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కలిసి ఒక రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీ 7 సభ్యులతో కూడుకొని ఉంది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్‌గా ఉన్నారు. 7 సభ్యులతో కూడినటువంటి భారత ముసాయిదా కమిటీ, రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి, అనేక దేశాలు తిరిగి, భారతదేశం మొత్తం కూడా తిరిగి, భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని, పరిస్థితుల్ని అన్నిటిని పరిశీలించి, అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ఒక లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని, ప్రపంచంలోని అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసి భారత రాజ్యాంగ కమిటీ ముందు పెట్టడం జరిగింది. భారత రాజ్యాంగ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దాన్ని ఆమోదించడం జరిగింది. అది 1949 నవంబర్ 26న కమిటీ ఆమోదం తెలిపి దాదాపు 284 మంది సభ్యులు సంతకాలు కూడా చేయడం జరిగింది. ఆ సంతకాలు చేసిన తర్వాత మరి ఈ రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుందాం అన్నప్పుడు జనవరి 26న జరుపుకుందామని కూడా అదే రాజ్యాంగ పరిషత్ డిసైడ్ చేయడం జరిగింది. మరి ఎందుకని జనవరి 26నే చేయాలి అని నిర్ణయించుకున్నారు అంటే దానికి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక కారణం ఉంది. 1930వ సంవత్సరం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అని ప్రతి సంవత్సరం జనవరి 26న మనంతట స్వతంత్రం మనమే ప్రకటించుకుందాం, మన దేశం మన స్వతంత్రం అని చెప్పేసని ప్రతి జనవరి 26న భారతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ఆనవాయితీగా వస్తుంది. ఎలాగో పూర్ణ స్వరాజ్ జరుపుకునే ఆ రోజునే భారత గణతంత్ర దినోత్సవంగా కూడా జరుపుకుందామని చెప్పేసని అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో అదంతా డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 1950 జనవరి 26 నుంచి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. వాస్తవంగా ఆ రోజు నుంచే మనకు నిజమైన స్వతంత్రం, పూర్ణ స్వతంత్రం, సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది అని చెప్పవచ్చు. భారతదేశం ఆ రోజు నుంచి భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి, భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు జెండాని ఆవిష్కరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 15న ఢిల్లీలో ఎర్రకోట పైన భారత ప్రధానమంత్రి గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. అదే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి గారు రాష్ట్రపతి నిలయంలో తాను రాష్ట్రపతిగా, భారతదేశ అధ్యక్షుడిగా తాను జెండా ఆవిష్కరణ అంటే రాజ్యాంగ పరిరక్షకుడిగా తను జెండా ఆవిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మన దేశం ఏదో ఒక దేశం నుంచి ఒక ముఖ్య అతిథిని కూడా ఇక్కడికి పిలిపించుకొని ఆ అతిథి సమక్షంలో మన పెరేడ్లు జరగడం, ప్రతి రాష్ట్రం నుంచి ఒక శకటం రావడం, అన్ని రకాల కార్యక్రమాలన్నీ కూడా జనవరి 26న జరగడం మనందరికీ తెలుసు. ఫ్రెండ్స్, అలాగే మనమందరం కూడా ఈ జనవరి 26 గురించి తెలుసుకోవాలి. ఇంకొక చిన్న ప్రత్యేకత ఏమిటి అనంటే ప్రతి ఆగస్టు 15న జెండా ఆవిష్కరించేటప్పుడు జెండాని మనం కింది నుంచి పైకి తీసుకెళ్ళి పైన జెండా ఆవిష్కరణ చేస్తాం. అంటే మనకు స్వతంత్రం వచ్చిందని మన జెండాని ఆ రోజు అంటే స్వతంత్రం వచ్చే 1947 ఆగస్టు 15న
పైనున్నటువంటి బ్రిటిష్ జెండాని కిందికి దింపి, కిందనున్నటువంటి భారత జెండాని పైకి తీసుకెళ్ళి మనం జెండా ఆవిష్కరించుకున్నాం. అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న కింది నుంచి మనం జెండాని పైకి తీసుకెళ్ళి పైన జెండా ఆవిష్కరించుకుంటాం. కానీ అదే జనవరి 26కొచ్చేసరికి మనకప్పటికే స్వతంత్రం వచ్చి ఉంది కాబట్టి, మన జెండాని పైననే ఉంచి, పైననే జెండా ఆవిష్కరణ చేస్తాం. ఇది గూడా ఒక చిన్న తేడా ఉంటుంది, మీరు గమనించగలరు. అలాగే మనమందరం కూడా ఈసారి ఈ జనవరి 26న జరగబోవు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మనమందరం గూడా విజయవంతంగా మన జెండా ఆవిష్కరణ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.